కాసాల దిత్య చాలెనిక ముఖ్యుడు ఉండా ఏంటంటే నేను నా భాగం రావద్దంటారా? ఓ సార్ చెప్పుడు నీ భాగమే కదంట మావా. పోరని ఎక్కలుడా నిన్న కోసి ఎద్దోడు ఏమో జరుగుతుంది తెలుసా? ఏం జరిగింది మావా? అదేరా ఆ ఇద్దరు కూడా చెల్లులు. ఓ సుగిరైన పిల్ల మావు ఏం చేసింది తెలుసా? ఏం చేసింది మావా? అంతా పొడి చేరుముడి టంగనాలు మడిసి ఒళ్ళో పెట్టుకోబోయిందిరా. మావో ఆ పిల్లతో జాగ్రత్త, అలాంటిది 2-3 మర్చుకుని వెళ్ళిపోతున్నావు. మన ఊళ్ళో తిన్నాలు చేస్తున్నాం, రేపు మానవ వస్తానే అప్పుడు చూస్తా దాని జరుగుతాయి. ఏం చేస్తామా? ఏదో వాడు చేస్తానేరా సిందేసి తండ్రి మీరా. ఇంత మూలంగా 50 మంది గ్రామ ప్రజానికానికి తెలియజేయడం ఏమనగా, పోయిన ఏడుసితో ఈ ఏడుసితో కట్టమని మన పెద్దగాపు గారు ఆవుల యాదగిరి గారు ఆజ్ఞాపించారు. అట్ట కట్టని ఎడల కాటి కిందకి రాని ఎడ్లు, కట్టా పెట్టని బరిగొట్లు, మూలలుండే ముసలాములు, పనికి రాని మంచాలు తీసుకొచ్చి మన రామాలయం ముందు వేసి ఏలం బాట వేస్తారు. అందుకే మావా అందుకే
బాగేశారా పరా. సరే మావ, ఆ సుగునేని పిల్లతో జాగ్రత్త మావ కొంచెం. అరే కక్క ఓరియా నేను కదా అంటారా నాగూరైనా నీ కుక్కలో చెప్పులు కుట్టిన చెప్పలేము. ఏమైందిరా నీకు? ఏమైందా? మొన్న మీరు ముసలమ్మ గారు వస్తే మీ అమ్మల ముసలమ్మ ముందు చేసి కుట్టి పంపించిన. ముందు 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 చేసి కుట్టి పంపించిన. ఇంకేంటండి? ఏదంటే పొట్లేరా? మొన్న తాతగారు వచ్చారు, వెనక చేసి పెట్టి పంపించిన. అరే అరే ఏంటి వెనక చేసి పెట్టిందేంటి? అంటే ఏమన్నా మా పెద్దనం మడిం బిళ్ళ. మా పని ఏంటి? మా పని ఏంటి? మా పని తాగడం చెప్పులు కొట్టు. అవును, ముందు ఆ బదులు వెనక బిళ్ళ పెట్టావు. ఏం లేదు, చల్లలేదు తాగడమే. అది అదే 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 ఏమనుకున్నావు? వాసన వస్తున్నావు ఒక ఎడగుండు. అంటే వాసన 33 రోజులు 22 రోజులు స్నానం చేసి అబ్బా అదిగా వాసన ఉందా? వాసన పండిపోతుంది. ఉందా? అడగుడు. సరే, మొన్న వారు తమ్ముడు గారు వచ్చారు. తమ్ముడు గారు వచ్చారు. బాగా రండియ్యా. సూర్య కిందనే ఒంగో పెట్టి సూర్య కిందనే ఒంగో పెట్టి కస 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 4 కోట్లు పొడిపించాడా వాళ్ళ తమ్ముడు గారికి. చిన్నపాలయ్య గారా? చిన్నపాలయ్య గారికి. చిన్నపాల గారికి కుట్లు లెక్క ఇక్కడ ఆడ కుదురుతాయి. నే కుట్లు హైదరాబాదు, తెలంగాణ, లేకపోతే నెల్లూరే సినిమాలు జరుగుతుంది. నా ఊళ్ళో డాక్టర్ ఎవరు లేరు. నేనే డాక్టర్నే, నేనే కళ్ళు మొత్తున్నాయి. అందుకని ఆ కుట్టుని చెప్పుడు 10 మందిలోకి తీసుకోపోయినా. చెప్పు తిరగ చూసేరేకి నోరు ముసుగులు పోయేట్టుగా నాకంటే పదాడేవులా. చెప్పు ఏమమ్మా నాకంటే పదాడేవులు ఈ చంద్రబాబు. సరే సరేలే, అందుకనే నీకంటే పనులు ఎవరు లేదులే. నాకు జంప్ చెప్పులు కుట్టుకొని ఎత్తుకున్నారా స్వామి? అట్టనే పుట్టుకుని తీరేస్తారా? తొందరగా పోయి నా ముత్తి దగ్గర 4 తంగేడు కొట్టుకుంటూ పడేస్తా. నాది అలదే నా ఏలదే అదే కొట్టుకుంటూ ఉంటుంది. ఉండండి, కట్టవగల టైం దిగిపోయింది. పంతులు గారండి. శిష్య పంతులు గారండి. ఏంటి ముక్కు పొడి తీయండి కొంచెం. ముందండే తీస్తున్నాను. అబ్బా ఏదో తగిలినట్టుందరు. ముందుగాలు ముందు ముక్కు మీద తప్ప తీస్తున్నా ఉండు. తీస్తున్నానండి ఉండు. వెనకొద్దా చూడండి ఒకసారి.
ఇది ఏం ఘాటుగా ఉంది రా ఇది. బ్రాహ్మణే కాదే సోమే కంది బొప్ప బసరా బొప్ప మెనవా బొప్ప ఉలవా బొప్ప బ్రాహ్మణే కాదే సోమే. అంగడింట్లో ఉండేదేవో దొంగ దొంగని చూసేదావే. అంగడింట్లో ఉండేదేవో దొంగ దొంగని చూసేదావే. పొంగులాడవే ఎంచనబోయే దేవలేసే సరించనబోదే బ్రాహ్మణే బ్రాహ్మణే గాడే సోమే కంది బొప్ప బసరా బొప్ప మెనవా బొప్ప ఉలవా బొప్ప బ్రాహ్మణే గాడే సోమే. పిండరిలో నన్ను నీవు నెయ్యగాము చేసినావు. నెయ్యవన్నీ చూడంగా నిన్ను నెయ్యబోతున్న మెందకపోతే బ్రాహ్మణే బ్రాహ్మణే గాదే సోమే కంది బొప్ప బసరా బొప్ప మెనవా బొప్ప ఉలవా బొప్ప బ్రాహ్మణే గాదే సోమే. కంది పప్పు తిన్నావేనా కడుపునొప్పి అన్నావేనా. పాలు తప్పించి నిన్ను నేల పాలు చేయించకపోతే బ్రాహ్మణే బ్రాహ్మణే గాదే సోమే కంది బొప్ప బసరా బొప్ప మెనవా బొప్ప ఉలవా బొప్ప బ్రాహ్మణే గాదే సోమే. పంచాంగం బలభద్రం పప్పు తింటే ఉపేతం మేక చేస్తే మీకు లాభం మీరు చేస్తే మాకు లాభం. సంభావన వస్తుంది కాబట్టి అవునండి. ఒరే శిష్య గులుగాలు తప్పంది గులుగాలు నిన్న చెప్పిన శ్లోకం వచ్చిందంట. నిన్న చెప్పిన శ్లోకం మొన్ననే వచ్చింది గులుగాలు. అబ్బో నిన్న చెప్పిన శ్లోకం మొన్ననే వచ్చిందా? అవును గులుగాలు. సరే అయితే శ్లోకం చెప్తాను పలకరా. చెప్పండి గులుగాలు. శుక్లాం వరదరం విష్ణు శుక్లం బాగా బాగానే కనిపించడం ఏంట్రా అదవా? అదే గులుగాలు మీరు చెప్పింది. నేను చెప్పేది శుక్లాం వరదరం విష్ణు చుక్కలు బాగా కనబడుతున్న గులుగాలు అపహరించాలే కానీ చెప్పండి గులుగాలు. నేను ఇప్పుడు ఒక శ్లోకం చెప్తాను పలకరా. చెప్పండి గులుగాలు. తొండము ఏకదంతము తొండం ఏనుగు కదా గులుగాలు. తొండము ఏనుగు కాదని ఎవరన్నారా? మీద గులుగాలు. ఎదవా నాదేమవుతుంది ఆ తొండము? అదే గులుగాలు. ముందు ఏలాత్మ ఉంది. అదే గులుగాలు. ఏంటంటే ముందు ఏలాత్మ ఉంది తొండం. ఎవరు ముందు? నీ ముందు అఘోరించారే ఎదవా. సరే గాని నేను ఒక పాట పాడతాను పలకరా. పాడండి గులుగాలు. ఓ గోంగూరా ఓ ఒంగోలా. ఒరే ఒరే ఎదవా ఎదవా ఒంగోళ ఏంట్రా? అదే అదే గులుగాలు. ఓ ఒంగోలా. నేను పాట పూర్తిగా చెప్తాను ఒకసారి విని పలకరా. చెప్పను గులుగాలు. ఓ గో
చెప్పు. ఓ ఒంగోలా ఒరే ఎదవా మళ్ళీ చెప్పరా. ఓ గోంగూరా ఓ ఒంగోలా కోసి తీసి తిత్తిలో పెడతా. ఒరే ఎదవా అగౌరించాలే కానీ గులుగాను చెప్పరా. అదేంటి గులుగాను ఊటిరా దాంట్లో ఉండేది ఏంటి గులుగాలు. పక్షులు గూట ఉంటాయి పక్షులు కాకుండా. అవి ఏం చేస్తున్నాయి గులుగాలు. అవి ఏం చక్క గుడ్లు పెట్టి పిల్లల్ని కానీ సంసారం అలా అలా సాగిస్తుందిరా ఎదవా. గులుగాలు 5 ఎక్కల కింద ముక్కలు 5 ఎక్కల కింద ముక్కలు ఏది గులుగాలు. అది పైన పోతూ కింద పెట్టదురా. అదే గులుగాలు. అది ఎక్కను ఇది మొక్కను అది ఎక్కను అది మొక్కను ఏది గులుగాలు. అవి గుడ్లు పెట్టేటప్పుడు ముక్కుతా ఉంటాయిరా. గుడ్లు అంటే ఏది పెద్దది గులుగాలు. గుడ్లు ఆడది గుడ్లు పెడుతుందిరా. ఆడది ఏదైనా గుడ్లు పెడుతుందా గులుగాలు. పెడుతుందిరా ఎదవా. మళ్ళీ మన అమ్మగారు కూడా ఆదే కదా. ఆడనే ఎవరన్నారా. అమ్మగారు కూడా గుడ్లు పెడతారు గులుగాలు. ఒరే ఎదవా అమ్మగారు గుడ్లు పెట్టాలంటే ఒకేసారి పైకి పోవడమేరా. పైకి వెళ్ళి పెడుతుంది గులుగాలు. పైకి పోవడం అంటే ఒకేసారి పోవడమేరా ఎదవా. గులుగాలు నేను అబద్ధం అంటున్నాను. నిన్న కాక మన అమ్మగారు నిన్ను కాక పెద్ద గుర్తుంది గులుగాను. ఒరే ఎదవా గౌరవించాలే కానీ అది గుమ్మడికాయరా. అవునా గులుగాలు. అవునా గులుగాలు. అమ్మగారు కాయగొంతమ్మంది. తినడానికి మాత్రం ఏం కొదగొండదు. అది పని మాత్రం ఏం చేయడు ఎదవా. సరే కానీ ఈ కాసు తీసుకెళ్ళి గోగోలు పట్టుకురా బారా. గోకోలా గురుగాలు కాదురా ఎదవా గోంగూర. రే ఎదవా గోంగూర. అదే గురుగాలు ఇంతకుముందు ఒంగోలు అంటే కాదన్నా ఇప్పుడు గోంగూర అంటే కాదంటున్నాను. ఒరే ఎదవా ఇంతకుముందు గోంగూర అంటేమో ఒంగోమన్నావు. ఇప్పుడు గోంగూర అంటేమో గోకోమంటున్నారా ఎదవా. సరే గురుగాలు ఇంకో కాసు తీసుకెళ్ళి పెరుగు కూర పట్టుకురాము. పెరుగు కూర గురుగాలు. పెరుగు కూర కాదురా పెరుగు కూర. అదే గురుగాలు అమ్మగారు గోంకోల అయ్యగారు పెళ్లికోల గోంకోల పెళ్లికోల గోంకోల పెళ్లికోల గోంకోల పెళ్లికోల గురుగాలు. చల్ల గురుగాలు చెప్తాను. కాతులన్నీ కలిసిపోయాయి. ఓ గుణాలు కాతులన్నీ కలిసిపోయాయి. ఏ కాసికి గోల్కోయో ఏ కాసికి పెళ్ళికోయో. ఏ కాసికి గోల్కోయో ఏ కాసికి పెళ్ళికోయో. కాతులన్నీ కలిసిపోయాయి. ఓ గుణాలు కాతులన్నీ కలిసిపోయాయి. సరే అగౌరించారా కానీ ఏ కాస్తాను వస్తుంది పోయి తీసుకురాబోరా. సరే గురుగాలు. ఒరే శిష్య ఎవరో వస్తున్నట్టుంది. నా గురించి గొప్పగా చెప్పరా. సరే గురుగాలు. మంత్రులు గారండి ఇటు ఎవరండి. మా గురుగారు. ఈ గురువు గారు ఒక ముహూర్తం పెడితే ఏం తీసుకుంటారండి. మీకేం ముహూర్తం కావాలి. మామూలుగా మీరు ఏమి ముహూర్తాలు పెడతారండి. పెళ్లి ముహూర్తం వెళ్తాం. మూతలు వెళ్తాం. తద్దిన మూతలు వెళ్తాం. గుమ్మ మూతలు వెళ్తాం. నీకేం ముహూర్తం కావాలి. సావు ముహూర్తాలు తద్దినాలు కూడా పెడతారయ్యా. మా బంధువులు గారు వెళ్తాను. సరే కానీ పెళ్లి ముహూర్తం కావాలి. అది ఎలా ఉంటుందో చెప్పండి. ఒక ముహూర్తం పెడితే అసలు ఏం తీసుకుంటారు చెప్పండి. ఒక ముహూర్తం పెట్టా
బత్తా గండిపప్పు, బత్తా నీళ్ళపప్పు, బత్తా మినపప్పు, బత్తా బెల్లపప్పు, ఒక బత్తా మినపప్పు, ఒక బత్తా ఉప్పు. ఒక బస్తా ఎందుకంటే 2 బస్తాలు తీసుకోండి. ఎందుకు ఒకటి కింద ఒకటి పైన వస్తుంది. అది మా గురువు గారి పేరుతో తీసుకుంటామా? అవును. సరే కానీ ఒక పప్పు మర్చిపోయారండి. అదేనండి ఒక పప్పు మర్చిపోయి. ఏం పప్పు? గన్నేరు పప్పుని కాస్తుంది. గన్నేరు పప్పు అయితే మా గురువు గారికి ఎందుకు? ఆయన పోతే ఆ పోతే నాకు వస్తుంది, ముహూర్తం నేను పెట్టుకుంటాను. ఆయన ముహూర్తాలను నువ్వు పెడతావా? అవును. సరే 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 కానీ ఒక ముహూర్తం పెడితే అది తీసుకుంటారు అన్నమాట. పెళ్లి ముహూర్తం చేస్తే ఎలా ఉంటుందండి? పెళ్లి ముహూర్తం వేస్తా పెద్దగా 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 పెట్టిందే అనుకో. పెద్దగా పెద్దగా పెట్టేది ఏంటండి? అదే మొత్తం ముహూర్తమా? అవును. పెడితే ఎలా ఉంటుంది? నిశ్చితాంత కాదు, నిశ్చితాంత కాదు. నిశ్చితార్థం కూడా అయింది అనుకోండి. అయితే పెద్దలు గొప్పలు, పెద్దలు పెద్ద పెద్దదా పెద్దదా పెద్ద పెద్దలు. అవి కూడా మంచిగా అనుకోండి. మందపాలు 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 మండపాల ఏంటండి? మండపాలు కట్టరా? కప్పలు ఒకవేళ అవి కూడా కట్టారు అనుకోండి. అవి అయితే పెళ్లి తెలగదు. అంటారు కదా పెళ్లి 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 తెలగదు. పెళ్లి కూడా జరిగింది అనుకుందాం. పెళ్లి జరిగితే మతం జరిగేది జరగదు, తర్వాత జరిగేది జరగదు. తర్వాత జరగదా? అవును. ఏంటి తర్వాత? పాపం సూపర్మా. ఒకవేళ అది జరిగింది అనుకోండి. పొత్తులో పుట్టరా? పొత్తులో అంటే పొత్తులో పిల్లలు పుట్టరా? అవును. ఒకవేళ పుట్టారే అనుకోండి. పుట్టితే అప్పగాలి మామన్న, లండగాలి లందన్న, అమ్మగాలి ముంద లాగ వచ్చాను అలగాలు ఇస్తున్నాయి. అట్టు పుడతారు పుడితే. అవును. సరే కానీ ఇళ్ళ ముహూర్తాలు చేస్తారు ఎప్పుడన్నా? చేద్దాము. ఎలా ఉంటుందండి? మీ గురువు గారు చేస్తుంది ఎలా ఉంటుంది చెప్పండి? పెద్దగా 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 పెట్టిందే అనుకో. బీచ్ పెద్ద కప్పం, బీచ్ పెద్ద కప్పం. ఒకవేళ అది కూడా కట్టారు అనుకోండి. ఏదైనా కొత్త కష్టం కప్పం. గోడలు కూడా వేసి అనుకోండి. స్లాబ్ పొయ్యిలు, స్లాబ్ కూడా పడింది అనుకోండి. పోత పొయ్యిలు, పోత కూడా పూసారు అనుకోండి. ఇంట్లో దేవలు చేరితే బంతులా? గుమ్మడికాయ ముందుకి మందికి. గుమ్మడికాయ ముందుకి మనిషి వెనక. అవును. ఎందుకని? మా గురువు గారు చైన్ వాడతాం ఎలా ఉంటుంది. అవును. సరే కానీ తమ వాడకం చూస్తుంటే నాకు అనుమానంగా ఉంది. దొంగ కూడా తినే రకాల కనిపిస్తున్నారు. నేను మా గురువు గారు తింటాను. ఏం తింటారండి? కోళ్ళు తిని కాళ్ళు పాలేస్తాను. కాళ్ళు ఏం చేసి నీ బంతులా? పెంట మీద గెలకతాయని రేపు నుంచి కాల్చి తినేసేయండి. మా ఇంట్లో మా గురువు గారు తింటాను. అవునా? అవును. సరే 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 నేను వస్తానండి. ఉందా? ఎందుకు? ఒక్క మూత పెట్టుకోండి. మీ ఇద్దరు కలిసి పెట్టుకోండి. జనాలకు ఎవరికి పెట్టి ఒకే మూత ఒక్కటి కూడా వద్దండి. మీ ఇద్దరు కలిసి ఒక్కటి పెట్టించుకోండి. ఒక్కటి కూడా వద్దు. మా గురువు గారు తింటామా? తిడతానని చెప్పి నేను ముహూర్తం పెట్టించుకోవాలి. ఒక్క మూత పెట్టించుకోండి. సరే 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 తప్పండి గురువు గారు. నా గురించి గొప్పగా చెప్పావంటరా? చెప్పాను గురువు గారు. సరే గాని పంచాంగం కనబట్లేదు, ఎక్కడ పెట్టావంట ఎదవా? పంచాంగం అంటే ఇంత తెంచుకొని ఇంత దించుకొని గుండలుగా లంగుగా అచ్చినాలకి అదే గురువు గారు. అవునరా ఎదవా, ఎక్కడ పెట్టావురా? అది అమ్మగారికి పొయ్యిలో నిప్పులు కావాలంటే పీకిచ్చిన గురువు గారు. ఎంత పని చేసావంటరా ఎదవా? ఏం గురువు గారు? పంచాంగాన్ని చించి పొయ్యిలో పెట్టావదంట్రా? నాకు తెలియదు గురువు గారు పంచాంగం అని. ఎవరో కడజాతి వారు వస్తున్నట్టుంది, కొంచెం దూరంగా ఉండరా. మూడు ముంతల తాటికల్లో ముంతున్నర ఈతకల్లో పావుచేరు బకిడీలు 25 సారాయి, అందులో చెప్పులో కూర సప్పరిచ్చి అబ్బా అందులోకి పొగాకు దుబ్బ వేసుకుని అందులోకి ఆకు వేసుకుని నా కాపారింటికి నేను పోతా ఉంటే నన్ను దూరంగా పోమంటారు. ఓడివిడియా నువ్వు మాలింగ వాళ్ళవా?
కడజాతి అంటారా ఈ పెడజాతి నాయాళ్ళు. ఒరే నువ్వు మాదిగా వాడవా? మరి అదే పొద్దుకొస్తున్నా. ఎవరిదే గోడు? నాదెలా అవుతుందిరా గోడు? మీది కాదండి. నాదేంట్రా? మీ కాళ్ళు చెప్పులకి మావారు, మీ కట్టెలు బొక్కలకి మావారు, మీ చల్లగల చెప్పులకి మావారు. వారు మాది గోడు మీదటియా? మాదెలా అవుతుందో అగౌరించాలే అంటే కదవా? అంటంటే ఏంటియా? అంటంటే ఏంటియా? నా అంటూ నీ కట్టుకుని నువ్వు కోడి పుంజు తట్టుకుని అచ్చ బరిగిన బందులా ఉన్నావు కదా, ఎటు పక్క తెలింది అంటూ. ఒలే నువ్వు మహమాసంలో ఏమంటే అసలైన గొడ్డు మాసం తినే వాళ్ళు మీది కాదండి. మేమే